జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి అత్యంత విశేషాలతో కూడుకొని వస్తుంది ఈ సంవత్సరం. ఇదివరకు సంవత్సరాల్లో లేని ప్రత్యేక అంశాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి. దానికి కారణం ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఈ విషయాన్ని, ఏకాదశి యొక్క ప్రాశస్త్యం మనందరికీ తెలుసు. తొలి ఏకాదశిని మనము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక మన జీవితంలో ఎన్నో శుభత్వాన్ని మనం ఆహ్వానించవచ్చు. ఏకాదశులు ఒకటి పట్టుకుంటే చాలు. అది శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి కావచ్చు, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కావచ్చు. ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఉపవాసం చేస్తారు. ఎంత కష్టమైనా ఉపవాసం చేయని మనం కలియుగంలో ఉన్నాం. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. భగవన్ నామ స్మరణ చేసుకున్నా సరిపోతున్నాయి. ఇప్పుడు నేను ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంశం చెప్పబోతున్నాను అందరికీ కూడా. అదేంటంటే, గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వచ్చిన ఈ ఏకాదశి. ఇంకొకటి ఏంటంటే, దేవగురువు అసురు గురువు ఇద్దరు కూడా ద్విదాదశాల్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఒకళ్ళేమో కర్కాటక రాశి, ఇంకొకళ్ళు సింహరాశిలో ఉన్నారు. ఈ రోజు అంటే 20, అందరికి అర్థమయ్యేలా రోజు చెప్పాలంటే, డేట్ ప్రకారం చెప్పాలంటే, అంటే చాలా మందికి పంచాంగం అవగాహన ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది, అందరికీ ఉండదు కాబట్టి 25 జూలై 2026లో చెప్తున్నాను. ఆ రోజు గురు భగవానుడు కర్కాటక రాశిలో, శుక్రాచార్యులు వారు సింహరాశిలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళు ద్విదాదశాల్లో ఉన్నారు. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ద్విదాదశాల్లో ఉండడమే కాదు, ఈ కర్కాటక రాశి సింహరాశి ఏంటి? కాలపురుషుడు కుండలిలో చతుర్థ పంచమ స్థానాలు. ఎప్పుడైనా కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు వీళ్ళిద్దరు కలయిక రాజయోగాన్ని ఇస్తుంది. లేదా కేంద్రాధిపతి కోణంలో ఉన్నా, కోణాధిపతి కేంద్రంలో ఉన్నా కూడా రాజయోగం ఇస్తుంది. ఇప్పుడు కోణాధిపతి ఎవరయ్యారు? రవి అయ్యారు. రవి చతుర్థ కేంద్ర స్థానాల్లో ఉన్నారు. ఇది ఒక రాజయోగము. ఆయన గురువుతో కలిసి ఉన్నారు. ఇంకొక విశేషాంశం ఏంటో చెప్పనా? మీరు అన్ని రాశుల్లో చూసుకోండి. కర్కాటక రాశి సింహరాశిలో ఏ గ్రహం కర్కాటకం సింహరాశికి, సింహరాశి వీరిద్దరికి అధిపతి రవిచంద్రులు కదా. ఈ రవిచంద్రుల రాశుల్లో మనకి ఆకాశంలో కనిపించేది, ఏ గ్రహాన్ని మనం చూసినా చూడకపోయినా ప్రతిరోజు 2 గ్రహాలను ఆకాశంలో మనం దర్శనం చేస్తూ ఉంటాం. ఉదయాన్నే రవిని, సూర్యనారాయణ మూర్తిని, ఆదిత్యుడిని, సాయంత్రం పూట చంద్ర భగవానుడిని. సో శుక్లపక్షంలో పూర్తిగా, కృష్ణపక్షంలో మనకి అన్ని వేళలా కనిపించకపోయినా శుక్లపక్షంలో మనకి శుక్లపక్ష పూర్ణిమ రోజైతే షోడశ కళలతో చంద్రుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు. సో నవగ్రహాల్లో 2 గ్రహాలను మనం ప్రతిరోజు కూడా ఆకాశంలో చూస్తూ ఉంటాము. అలాంటి ఆ గ్రహ దేవతల యొక్క రాశులు కర్కాటక రాశి, సింహరాశి. ఈ రాశిలో గురు శుక్రులు ఉండడం చాలా మంచిది. ఈ గురు శుక్రులు ఉండడం వల్ల, అందులో ఇంకొకటి, మీరు సింహరాశిలో ఏ గ్రహం ఉచ్చ స్థానం తీసుకోదు, ఏ గ్రహం నీచ స్థానం తీసుకోదు. ఆ సింహరాశికి ఒక ఎక్సెప్షన్. అది రవి కదా, రాజు కదా. ఆయన రాజు దగ్గర వెళ్ళి ఎవరు కూడా మేము గొప్ప అని, మేము తోపని చెప్పడానికి ఉండదు కదా. ఆయనే అంటే అందరికంటే పెద్ద. అందుకని ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? రవి ఎక్కడున్నాడు? కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆయన గురువుతో కలిసి ఉన్నాడు. చూడండి ఎంత మంచి కాంబినేషన్ పడిందో ఈసారి మనకి. ఏకాదశే విశేషం అనుకుంటే, దైవ కృపతోటి, వాసుదేవుడి కృపతోటి, జగన్నాథుడి కృపతోటి ఇది ఇంకా విశేషాంశం అవుతూ ఉంది మనందరికీ కూడా. దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఉండడం, దైత్య గురువైన శుక్రాచార్యులు సింహరాశిలో ఉండడం, రవిచంద్రుల రాశులు అవ్వడం, అది మనం ప్రతిరోజు ఆకాశంలో చూడగలగడం. రవిచంద్రులు ఎవరు? జగన్మాత కళ్ళు. రవిచంద్రులు ఎవరు? మనకి పరమశివుడి యొక్క 2 కళ్ళు, 3వ నేత్రం అగ్ని నేత్రం, సూర్య శశాంక వహ్ని నాయనం అని చెప్తాం కదా. అలాంటి ప్రత్యేక గ్రహస్థితి ఇప్పుడు మనకి గోచారంలో చోటు చేసుకుంది. ఇంకొక విశేషాంశం ఏంటంటే, చంద్రుడు నీచలో ఉన్నాడు, వృశ్చిక రాశిలో ఉన్నాడు. జ్యేష్ఠ నక్షత్రం ఆ రోజు పూర్తిగా ఉంది. చంద్రుడు నీచ రాశి, వృశ్చిక రాశి ఆయనకి నీచ. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండడము, అక్కడ చంద్ర రాశి అయిన గురు భగవానుడు కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉండడము, పంచమ దృష్టితోటి చంద్రుడిని గురు భగవానుడు వీక్షించడము. గురు భగవానుడు ఎక్కడ చూస్తే అక్కడ జీవం పోస్తాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ జీవం పోస్తాడు. ఆయన వీక్షిస్తూ చంద్రుడికి బలాన్ని ఇస్తున్నాడు.
ఇప్పుడు ఈ డిస్పోజిటర్ గురు భగవానుడి డిస్పోజిటర్ చంద్రుడు నీచ ఉన్నాడు అంటే ఇక్కడ నీచ భంగ రాజయోగం. చూడండి ఎన్ని ప్రత్యేక అంశాలు ఉన్నాయంటే ఈ ఏకాదశికి. ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు దీన్ని వినియోగించుకోవాలి. దీనికి ఏంటంటే ఆయన నీచబడి ఉన్నాడు, ఈయన ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోయింది. నీచ అనేది చంద్రుడికి క్యాన్సిలేషన్ అయిపోయింది. నీచ భంగ రాజయోగం. గురు భగవానుడు ఉచ్చ స్థితి. రవి కూడా గురు భగవానుడి తోటి కలిసి ఉండడు, ఎందుకంటే సింహరాశి అధిపతి. మళ్ళీ ఈ 2 రాశుల్లో గురు శుక్రులు. అసలు ఇలాంటి కాంబో మనం చూస్తామో లేదో కూడా తెలియదు. అంటే చూస్తామో లేదో అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 12 సంవత్సరాల తర్వాతే మనకి ఇలాంటిది ఉంటుంది. ఈ 12 సంవత్సరాల దాకా మనం ఇది చూడలేము. ఇది మంచి కాంబినేషన్ అండి. ఎంత బాగుందంటే అందరూ ఇప్పుడు కాలగమనంలో శనేశ్వరుడు కూడా మీనరాశిలో ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే మంచి కాంబినేషన్. మన జాతకంలో ఉన్న యోగాల్ని ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరు బాగా ఉంటాయి. ఎవరి జాతకంలో అయినా సరే వాళ్ళకి లైఫ్ చాలా బాగా ఉంటుంది. గురు శుక్రులు అంటే అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్గా తల్లిదండ్రులు. ఎవరికైనా తల్లిదండ్రులు ఉండి అది కూడా బాగా స్థితిమంతులైన తల్లిదండ్రులు కడుపులో పిల్లలు పుడితే ఇంకా వాళ్ళకి ఒక ఏమంటారు సిల్వర్ స్పూన్తో పుట్టారు, గోల్డెన్ స్పూన్తో పుట్టారు అలా చెప్తూ ఉంటారు కదా. అలా ఉంటుంది లైఫ్ అంతా కేక్ వాకుగా ఉంటుంది. తల్లి ఏమో పోషణ చేస్తుంది, అన్ని చూస్తుంది, తండ్రి అన్ని సమకూర్చి పెడతాడు, అంత ప్యాంపరింగ్ చేసే తల్లిదండ్రులు ఉండి ఇంకా ఆ జీవితం, ఆ బిడ్డడి జీవితం ఎంత చక్కగా ఉంటుంది, హాయిగా వెళ్ళిపోతుంది కదా ప్రశాంతంగా. ఫ్యూచర్ కూడా అన్ని సెక్యూర్ చేసి పెట్టే ఫాదర్ ఉంటే, ఫాదర్ పేరెంట్స్ ఉంటే ఎంత బాగా ఉంటుంది వాళ్ళ లైఫ్. సో అలా లేకపోయినా స్వశక్తితో పైకి వస్తారు, అది వేరే సంగతి కానండి. బట్ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని, ఎన్నో అవమానాలను, ఎన్నో ఛాలెంజెస్ ఓర్చుకొని రావాలి. అలా కాకుండా మన జీవితంలో ఒక గాడ్ ఫాదర్, గాడ్ మదర్ ఈ గురు శుక్రులు. గాడ్ ఫాదర్, గాడ్ మదర్, బయోలాజికల్ ఫాదర్, బయోలాజికల్ మదరే స్థితిమంతులై వాళ్ళ కడుపున పుడితే ఎంతో బాగుంటుంది అంటే లైఫ్. మనకి గాడ్ ఫాదర్, గాడ్ మదర్ మనతోటి ఉంటే ఇంకెంత బాగుంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు గోచారంలో ఉంది. ఈ ఏకాదశి అన్ని విశేషాలతో కూడుకొని ఉంది. ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయి చెప్పండి? మాలాంటి జ్యోతిష పండితులు ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి అందరికి అందించి, దానికి అసలు ఇప్పుడు ఇలా ఉంటే మటుకు తీసుకోవాలంటే మీ జన్మ జాతకం బాగా ఉంటే తీసుకుంటారు, కానీ అది కూడా కొంత పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకే కదా. ఇప్పుడు దీన్ని మనము 3 నుంచి 5 సంవత్సరాలు ఉంచుకోవచ్చు, సస్టైన్ చేసుకోవచ్చు, రెన్యూ చేసుకోవాలి. మనకున్న యోగాన్ని రెన్యూ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పాస్పోర్ట్ ఉంది, ఒక 10 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది, తర్వాత అది రెన్యూ చేసుకుంటేనే మనకు వస్తుంది. సో టైం టు టైం రెన్యూ చేసుకోవాలి కదా. అలాగా మనకి ఉండే యోగాలు గోచారంలో వచ్చే గోచారం. అందుకే మనకి మన జన్మజాతకం సరి లేకపోయినా గోచారంలో వచ్చేదాన్ని మన జన్మజాతకం బాగోలేదన్న విషయాన్ని ఓవర్లాప్ చేయాలి. ఆ ఓవర్లాప్ చేసే అంశాలే జ్యోతిష పండితులు చెప్పేది, అందరికీ కూడా చెప్పేది. మాలాంటి వాళ్ళందరం కూడా రీసెర్చ్ చేసి చెప్పే విషయాలే ఇది. ఎంతో ఎప్పుడు ఇదే పనిలో ఉంటాం, ఒక తపస్సుగా చేస్తూ ఉంటారు జ్యోతిష పండితులు. ఎప్పుడు ఏది చూసినా కూడా, ఏ సిచ్యువేషన్ చూసినా అది దీనికి అయింది, ఈ గ్రహాలు దీనివల్ల ఇలా రిలేట్ చేసుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఇక్కడ కర్మదోషాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కర్మదోషాలు కూడా ఏం చేస్తే వెళ్తాయి అనేది కూడా సూచించేది జ్యోతిష పండితులే. సో ఇప్పుడు ఇంత ఇంకొకటి చెప్పిన, గురు భగవానుడే కదా జ్యోతిషానికి, శుక్రాచార్యుల వారే కదా. సో ఆదిదైవాలు ఇద్దరు గురువులు కర్కాటక మరియు సింహరాశిలో ఉన్నారు. దీన్ని ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు చిన్న చిన్న రెమెడీస్ పరిహారం చేసుకోవడంతో దీన్ని క్యాచ్ హోల్డ్ చేయగలుగుతారు. క్యాచ్ హోల్డ్ చేయడం వల్ల మీ జన్మజాతకం బాగా ఉంటే మీరు ఏం చేయకపోయినా అవుతుంది. ఇది ఒక్కరోజు చేయాలండి, ఏకాదశి ఒక్కరోజు మాత్రమే చేయాలి. ఒక్కరోజు మీ భవిష్యత్తుకి మీరు పెట్టుకోలేరా? మీ భవిష్యత్తుని బాగు చేసుకోవడానికి చేయలేరా చెప్పండి? చక్కగా చేస్తారు కదా. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అందుకే కదా మాలాంటి వాళ్ళమందరం ఉన్నది కూడా. అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న ఈ గురు శుక్రుల యొక్క ఇది ఏకాదశి, దీన్ని ఎలా చేస్తే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. అందరికీ ప్రతి ఒక్క రాశుల వాళ్ళకి ఏ పరిహారం చేసుకుంటే ఇది, అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క పరిహారం ఉంటుంది. సో నేను మేషరాశి మొదలుకొని మీన రాశి వరకు 25వ తారీఖు జూలై 25, 2026 సంవత్సరం ఏం చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. అది ఇప్పుడు చూద్దాం. చెప్పాను కదా, మాతాపితృల సమానం గురు శుక్రులు. మనకి కాలపురుషుడి కుండలిలో కూడా ధనుసు రాశి పితృస్థానం కదా, 9వ స్థానము పితృస్థానం అని చెప్తుంది. సో మనకి చతుర్థ స్థానానికి కారకులు ఉంటారు, ఒక్కొక్క స్థానానికి కారకులు ఉంటారు. తన స్థానము
అలాగే మనకి రెండవ భావానికి కారకులు, భాతృస్థానానికి మంగళ కారకులు ఇలా ఉంటారు. సో అలా చతుర్థ స్థానానికి మాతృస్థానానికి కారకుడు శుక్రుడు. అందుకే గాడ్ ఫాదర్, గాడ్ మదర్ అని చెప్పాను. వీళ్ళిద్దరు ఆశీస్సులను అందుకోవడానికి, మన జీవితాన్ని మనము చక్కగా మౌల్డ్ చేసుకోవడానికి, అభివృద్ధి పదంలో పెట్టుకోవడానికి, 10 మందికి ఆదర్శప్రాయం అవ్వడానికి ఇది చాలా చక్కటి సమయం. ఇప్పుడు మనం ప్రతి రాశి వాళ్ళకి ఏమేమి పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. అది చేసుకుంటే దీన్ని మీరు 3 years to 5 years సెక్యూర్ చేసుకోగలుగుతారు. లేకపోతే 3 months ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది, యథారాజా తదా ప్రజాగా ఉంటుంది. సో ఒకవేళ మీకు తీసుకునే డిజర్వెన్స్ లేదనుకోండి, ఏదో కొంచెం చూస్తారు, స్వల్పంగా చూస్తారు, అంటే జన్మజాతకం బాగోకపోతే. అందుకని ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పరిహారాలన్నీ దైవానికి సంబంధించినవే ఉంటాయి. స్వామి కార్యం స్వకార్యం అంటాం. భగవంతుడిని మనం ఒక కోరికతో పిలిచినా, ఎలా పిలిచినా ఆయన మనకి అదృష్టాన్నే కలగజేస్తాడు. కాకపోతే నిష్కల్మషమైన హృదయంతో నిర్వికారంగా ఏ కోరికలు లేకుండా భగవంతుని ప్రార్థిస్తే ఇంకా మంచిది. ఒకవేళ మీరు అలాగా నాకు ఏ కోరిక లేదు, నాకు ఏది మంచిదైతే అదే ఇవ్వు అని అనుకుంటే, లేదా నేను నీకు మీద గ్రాటిట్యూడ్తో చేస్తున్నానని చెప్పి చేస్తే ఇంకా మంచిది. నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ తోటి నేను చేస్తున్నాను, నిన్ను పూజించడము ఇది మహద్భాగ్యం అన్న ఒక భావంతో చేస్తే ఇంకా మంచిది. అసలు మనకి ఏం కావాలో ఒక్కోసారి మనకి తెలియదు, దైవానికి తెలుసు మనకి ఏది ఇస్తే మనకి మంచిదో. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఒక పొజిషన్ వచ్చినప్పుడు అసలు అంతకు ముందే బాగున్నాయి, పొజిషన్ వచ్చినప్పటి నుంచి తలకాయ నొప్పిగా ఉంది, డబ్బులు సంగతి దేవుడు ఎరుగు, ఇన్ని అంటే అంతకు ముందు కూడా బాగానే ఉంది కదా ఫైనాన్షియల్గా అని అలా అనిపిస్తుంది. కొంతమంది కొన్ని బిజినెస్లు చేస్తుంటారు, అది బాగుంటుంది, అనవసరంగా ఇంకో బిజినెస్లోకి దూకుతారు, అది పోతుంది ఇది పోతుంది. అప్పుడు ఆ బిజినెస్లో దూకినప్పుడు ఒకవేళ అది అవ్వలేదు అనుకోండి, అప్పుడు బాధపడతారు, అరే ఇది అవ్వట్లేదు ఇదే చేసుకుంటున్నా, అది కూడా వస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. ఒకవేళ అది వచ్చింది అనుకోండి, సపోజ్ అది పెండింగ్ అవ్వకుండా అయింది అనుకోండి, అందులో లాసెస్ అది అనవసరంగా మొదలు పెట్టేశాను, అది చేయకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా కడుపులో చల్లగదలకుండా ఉన్న దాన్ని పాడు చేసుకున్నానని. సో ఇలా మనకి ఏది మనం చేస్తే కరెక్ట్ అనేది మనకి తెలియదు. అంటే జ్యోతిష్యం చెప్తుంది మనకి, జ్యోతిష పండితులు మీరు అప్రోచ్ అయితే ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ చెప్తారు మీకు. బట్ అలా కాకుండా అందరూ అలాగా ఉండాలని ఉండదు కదా. సో భగవంతుని పాదాన్ని మనం ఆశ్రయిస్తే మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు జగన్మాత మనకి జగత్ మాతా పితరులు ఇద్దరు మనకి చెప్తారు. అది ఇప్పుడు తెలుస్తుంది, డూస్ అండ్ డోంట్స్ మనకి ఏది. అందుకే భగవంతుని నేను ఇట్లా కోరుకుంటే మంచిది, నాకు ఏది మంచిది అయితే అదే ఇవ్వు నాయన, అదే ఇవ్వు తల్లి, నువ్వు ఇచ్చిందే నాకు మహాప్రసాదంగా నేను యాక్సెప్ట్ చేస్తానంటే మనకి ఏది శ్రేయమో, మనకి ఏది ఇస్తే ఇంకా మనకి టెన్షన్ ఉండదు, మనశ్శాంతి ఉంటుందో, సంతృప్తి ఉంటుందో అది భగవంతుడు ఇస్తాడు. ఇలా ఇప్పుడు మనము 12 రాశుల వాళ్ళకి ఏం పరిహారం, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది, అది ఇప్పుడు నేను చెప్తాను. ఒక్కొక్క రాశి వాళ్ళకి విడివిడిగా క్లుప్తంగా ఒక 2 పాయింట్స్ చెప్తాను, మీకు ఇది దీనివల్ల ఏం బెనిఫిట్ ఉంటుందో చెప్తాను. కానీ ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి విడివిడిగా ఏం చేసుకోవాలో చెప్తాను, ఏం స్తోత్ర పారాయణాలు చేయాలి, లేదా ఏ ఘట్టాన్ని పారాయణం చేయాలో చెప్తాను. దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు 12 రాశి వాళ్ళు, 12 లగ్నాల వాళ్ళు ఈరోజు ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదవండి. చదవడం లేదా వినడం అన్నా చేయండి. కనీసం సూర్యనారాయణమూర్తి రవి ముందు నుంచని, ఆదిత్యుడి ముందు నుంచని 3 సార్లు ఆదిత్య హృదయం పారాయణం అన్నా చేయండి లేదా వినండి. కానీ మనసు లగ్నం చేసి చేయాలి. ఎప్పుడైనా ఏం చేసినా మనసు లగ్నం చేసి చేస్తే అత్యద్భుతమైన ఫలితాల్ని మనం ఇమ్మీడియట్ గా చూస్తాం, క్విక్ గా చూస్తాం. అది మనసు ఆత్మ బలాన్ని పెంపొందించే సమయం ఇది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి. మళ్ళీ మన జన్మకుండలిలో ఆత్మకారకులు మారుతారు అనుకోండి, కానీ సూర్యనారాయణమూర్తి ఆత్మకారకుడు. రవిని మనం పట్టుకుంటే కనుక మన యొక్క ఆత్మబలం పెరుగుతుంది. ఈ జీవుడు ఈ దేహంలో ఎందుకున్నాడు, నేను ఎవరిని అని పూజ్య గురువులు రమణ మహర్షి చెప్పినట్లు అది తెలుసుకోవడానికే మనం ప్రయత్నించడానికి ఈ శరీరం వచ్చింది. కాకపోతే మనం ఇవన్నీ వదిలేసి మిగతా వెన్నని చేతిలో పెట్టుకొని నెయ్యి కోసం పరిగెత్తుతూ ఉంటాం, అది వేరే సంగతి. కానీ బట్ అలాంటి స్థితిలోకి మనం వెళ్ళాలంటే ఫస్ట్ ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి కదా. ఉంటే అప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఏది ఒక రోజులో అవ్వదు. అందులో ఆధ్యాత్మిక ప్రోగ్రెషన్ అంటే స్టెప్ బై స్టెప్ అవుతుంది. ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ విషయం తెలుసు. అలా స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అవ్వడానికి మన ఆధ్యాత్మికంగా కూడా మంచిది. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం అంటే లౌకికంగా అన్ని సాధించేస్తున్నట్టే, దీనికి అది అయిపోతూనే ఉంటుంది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మికం అంటే మన నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటే ఎక్కడ మన బాధ్యతను విస్మరించకుండా. గృహస్థాశ్రమంలో ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు మాక్సిమం అందరూ ఇదే చేస్తారు.
వాళ్ళ బాధ్యతలను వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ అవి చేస్తారు. బట్ ఎక్కువ టైము ఆధ్యాత్మికతకి కేటాయిస్తారు. అలా చేయడానికి ఇది ది బెస్ట్ టైము. ఇలా అందరూ చేయాలంటే ఆదిత్య హృదయాన్ని పట్టుకోండి. ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదవండి, వినండి. ఒక్కరోజే కదా, రోజు చేస్తే ఇంకా మంచిది. అసలు మన ప్రతిరోజు ఆయన వెలుగునిస్తున్నాడు, అందరికీ వెలుగునిస్తున్నాడు. ఒక గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా మనం స్వామివారికి. అలా గ్రాటిట్యూడ్ చెప్పే టైం మనకు వచ్చింది. కాలబలం దైవబలం ఉన్నప్పుడు అందరూ కూడా వింటారు, ప్రసన్నంగా వింటారు. ఇది ఆ టైం. ఈ టైంని అసలు మిస్యూజ్ చేసుకోకండి. ఒకవేళ మీరు లేడీస్ అయ్యి మీరు పీరియడ్ లో ఉన్నారనుకోండి, మనసులోనే భగవన్ నామస్మరణ చేసుకోండి. నామస్మరణకి ఎలాంటి తప్పు లేదు. మనసులో భగవంతుని ధ్యానించుకోండి. ఏది భగవంతుని అన్నా మీకు ఇష్టమైన దేవి దేవతల్ని నామంతో జపించుకోండి. ఇప్పుడు నామానికి ఏం తప్పు ఉండదు. ఇప్పుడు సపోజ్ మన పిల్లల పేరు అమ్మాయి అతో అనుకోండి, శ్రీదేవి అని పెట్టారు అనుకోండి, లేదా అబ్బాయి అనుకోండి శ్రీనివాస్ అని పెట్టారు అనుకోండి. మనం బాత్రూంలో ఉన్నాం, ఏదో మర్చిపోయాము, ఆ అమ్మాయిని పిలుస్తాం కదా, మన శ్రీదేవి ఇలా రామ్మ అరే నేను బాత్రూంలో ఉన్న అమ్మాయిని అలా పిలుస్తా, దేవుడి పేరు అని మనం ఆగాం కదా. ఇప్పుడు మీరు బహిష్ట సమయంలో ఉన్నారు, పిలవాలి ఎవరినన్నా, పేరు అదే ఉంటే పిలుస్తాం కదా, శ్రీదేవి ఇలా రామ్మ అని పిలుస్తాం కదా. అరే బహిష్టులో ఉన్న అమ్మవారి పేరు అని మనం, అందుకే నామానికి తప్పు లేదు. మీరు ఏ అవస్థలోన్నా ఉండండి, ఏటి సూతకంలో ఉన్నా కూడా పిలుచుకుంటాం కదా. అసలు దీనికి గోవింద గోవింద గోవింద, దీనికి అసలు తప్పే ఉండదండి. మీరు మనసులో ఇంకా మీకు ఇది ఒక మహత్తర అవకాశం. ఎందుకంటే పంచమ స్థానము పీరియడ్స్ ను కూడా సూచిస్తుంది. ఆయన కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఇంకా మహత్తర అవకాశం. మీరు అసలు బాధపడకండి పీరియడ్ లో ఉన్నాము, లేదా ఏటి సూతకంలో ఉన్నా కూడా ఒకవేళ 11 రోజులు మృతా శౌచంలో ఉన్నా మనసులో చెప్పించుకోండి. విష్ణు 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 మనసులో జపించుకోండి. అది చాలా మంచిది. మనసులో జపించుకోవడానికి ఇంకా మీకు అందరికంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అందువల్ల బెంగపడకండి, చిన్నబుచ్చుకోకండి. మీకు అంటే ఇలా చేసుకోవడానికి లేదు అన్నది మీరు చిన్నబుచ్చుకోకండి. భగవంతుడు అందరి వాడు, గోవిందుడు అందరి వాడు, మనందరికీ అవకాశాన్ని ఇస్తాడు. సో ఇలా చేసుకోండి. ఆదిత్య హృదయం అయితే అంటే ఒకవేళ మీరు పీరియడ్ లో ఉన్న జాత సౌతం మృత శౌచంలో ఉంటే మీరు ఆదిత్య హృదయం పారాయణం చేయకూడదు. అది స్ట్రిక్ట్ రూల్. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేవి కూడా చేయకూడదు. ఇప్పుడు చెప్పే స్తోత్రాలు మీ రాశి వాళ్ళు, మీరు ఈ రాశిలో ఉన్న చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్లో ఉంటే నామస్మరణ చేసుకోండి. అప్పుడు నామస్మరణకి ఏ తప్పు ఉండదు కాబట్టి నామస్మరణ చేసుకోండి. అలా లేకుండా మామూలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు 3 సార్లు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి లేదా వినండి. ఒకటి ఇదైతే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు విడివిడిగా మీ రాశుల వాళ్ళకి ఒక పాయింట్ ఏం మంచి జరుగుతుందో చెప్పి ఏ పరిహారం చేసుకోవాలో కూడా మనం చూద్దాం. ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ధనుసు రాశి వాళ్ళకి మీకు అష్టమ నవమ స్థానాల్లో జరుగుతూ ఉంది. మీకు అసలు ఏం ఫలితాలు వస్తాయంటే ఏవేవైతే మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఏవేవైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటిల్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు అష్టమ స్థానం పునర్జన్మ అంటే వాటిల్లోంచి కాలం చేసిన గాయం లోంచి బయటకు వచ్చే సమయం మీకు ఇప్పుడు ఇంక ఇది ఎందుకు కాలం చేసిన గాయం అంటున్నానంటే ధనుసు రాశిలో ఉండేవాళ్ళు చాలా మంది ఈ పాయింట్కి కనెక్ట్ అవుతారు, డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అర్ధాష్టమ శని అతలాకుతలం చేసింది, చాలా ఇబ్బందులు పడ్డారు. అందువల్ల ఈ కాలం చేసిన గాయం పరిస్థితుల రీత్యా కావచ్చు, ఏ రకంగా అయినా సరే, ఫైనాన్షియల్గా కావచ్చు, ఏదైనా సరే మోసాలు చూశారు. అసలు ఒక 2-3 ఏళ్లలో మీరు చూడండి అంటే ఏం లేదేమో అని అనిపించింది. మొత్తం జీవితం 2-3 ఏళ్లలో చూసేసారేమో అన్నట్టు మేజర్ 70% ఆఫ్ ద పీపుల్కి ఉంది. ఒక 30% మినహాయిస్తే 70% ఆఫ్ ద పీపుల్కి ఉంది. దాంట్లోంచి బయటకు వచ్చే సమయం ఇది. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి? అది జరుగుతుంది మీకు ఇప్పుడు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అది జరగడం అంటే ఏంటి? అదృష్టంలోకి మీరు రావడం, వెలుగులోకి మీరు రావడం, అంతే. సింపుల్గా చెప్పాలంటే అంతే కదా. దానికి ఇప్పుడు మీరు ఏం పరిహారం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. పరిహారం వచ్చేసేసి అష్టమ నవమ స్థానాలు బలంగా ఉండడం వల్ల మీరు పరశురాముని యొక్క వృత్తాంతం, దాంట్లో కూడా రేణుక అమ్మవారి వృత్తాంతం, పరశురాముడు యొక్క మాతృమూర్తి రేణుకాదేవి, అలాగే ఆయన పితృదేవులు జమదగ్ని, వాళ్ళకి సంబంధించిన కథని ఈరోజు చదవండి లేదంటే వినండి. అసలు రేణుక ఎల్లమ్మ తల్లి ఆవిడ ఆవిర్భావం వింటేనే ఒళ్ళు గొగురుబాటు గురవుతుంది. హైహేయులు అనే వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ అందరినీ సంహరిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు వీళ్ళని కూడా జమదగ్నిని అమ్మవారిని కూడా సంహరించినప్పుడు పుత్ర అని రేణుకాదేవి పిలిచినప్పుడు పరశురాముడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి ఎవరు ఇలా చేశారంటే, ముందు వాళ్ళ సంగతి తర్వాత చూద్దు కానీ మమ్మల్ని తీసుకెళ్ళు, ఇలాగే మమ్మల్ని తీసుకెళ్ళు,
నీకు ఒక చోట దత్తాత్రేయ స్వామి వారు కనిపిస్తారు, ఆయన చెప్పిన చోటే మమ్మల్ని పాతి పెట్టు అని చెప్పినప్పుడు ఆయన అలా వెళ్తూ ఉంటే కొల్హాపురం వెళ్ళినప్పుడు అక్కడ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం ఇస్తారు. అక్కడే పాతి పెట్టేసేసి నువ్వు వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడక ఇంకా ఇక్కడే, అంటే నా ఉద్దేశం ఇక్కడే వాళ్ళని ఫైనల్ రైట్స్ అంటారు కదా, అంత్యక్రియలు ఇక్కడే చేయి, అంత్యక్రియలు చేసి నువ్వు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలని చెప్తారు. అలా చెప్పినప్పుడు సరే అని చెప్పి స్వామివారి సెలవు ఇచ్చినట్టే అంత్యక్రియలు చేసి వెళ్ళిపోతూ ఉంటే తల్లి కదండి, తల్లిదండ్రులు కదా అనిపిస్తుంది కదా, ఎందుకు ఇలా వెనక్కి తిరిగి చూడొద్దన్నారని చెప్పి ఇలా వెనక్కి తిరిగి చూస్తారు. అప్పటికి రేణుక అమ్మవారికి తల వరకు వస్తుంది. అంటే అమ్మవారు అక్కడ ప్రతిష్ఠితం అవుతూ ఉంటుంది. రేణుక అమ్మవారు స్వయంభూ కదా, ఆవిడ అలా ప్రతిష్ఠితం అవుతున్నప్పుడు ఇక్కడి వరకు ఆవిడ ఫామ్ అవుతుంది. ఇంకా ఆయన చూడంగానే అంతే అక్కడే అలానే ఉండిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, గ్రామదేవత ఆలయాలు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, అక్కడ కింద సైడ్స్కి ఉంటాయి చూసారా, ఇలాగా హాఫ్ ఉంటుంది అమ్మవారు. రేణుక ఎల్లమ్మ తల్లి అసలు నేను ఎంత అమ్మవారి ఆశీస్సుని చూశానంటే అవ్యాజ కరుణామూర్తి అండి. అమ్మవారి దగ్గరికి మనం ఒక కోరికతో వెళ్తే ఇంకా ఆ కోరిక మళ్ళీ మనం రిపీటెడ్గా ఎప్పుడు అడగక్కర్లేదండి, అంత బాగా సుస్థిరం చేస్తుంది. సపోజు ఏదన్నా వ్యాపారం బాగోలేదు వెళ్ళామంటే ఇంకా మళ్ళీ మనం ఆ కోరిక అడగక్కర్లే, అమ్మవారు డే బై డే దినదిన ప్రవర్ధమానం చేస్తుంది. ఉద్యోగం అది మళ్ళీ మనం అడగక్కర్లే, అంత అసలు ఎంత పవర్ఫుల్ గాడ్ అంటే నాకు తెలిసి మీలో చాలా మందికి తెలుసుంటుంది అమ్మవారి పవర్ ఏంటి అనేది. తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అవ్వండి. రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించండి, అమ్మవారిని ప్రార్థించండి, తల్లి నువ్వు తప్పించి నాకు ఎవరు లేరు, రక్ష రక్ష పాహి పాహి తల్లి అని చెప్పి దండం పెట్టుకోండి. అత్యద్భుతమైన మీ జీవితాన్ని అమృత తుల్యం చేస్తుంది. ఇది అమ్మవారి మహిమ అండి, అమ్మవారి మహిమ అంతే, ఇందులో వేరే మాటే లేదు. ఇలా ఇది చేసుకోండి. అమ్మవారికి సంబంధించిన చరిత్ర చదవడము, అలాగే తెలుసుకోవడం, వినడము, పోనీ కనీసము అమ్మవారి దర్శనం చేసుకోవడం, ఇది మీరు చేయాలి.